హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను అలసందలతో లడ్డూలు చేస్తున్నాను. అందుకోసం అలసందలు తీసుకొని నీటితో కడుక్కొని ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే అలసందలు బాగా నానాయి. మరొక్కసారి నీటితో కడుక్కొని తగినన్ని నీరు పోసి అందులో కాస్త ఉప్పు వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నానండి. 5 విజిల్స్ వరకు అంటే బాగా మెత్తగా ఉడుకుతాయి. అందువలన 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాత ఆవిరి వెళ్ళేంత వరకు అలాగే ఉండించుకొని ఆవిరి పోయిన తర్వాత మూత అయితే ఓపెన్ చేశానండి. తర్వాత ఒక చిల్లులు గిన్నె తీసుకొని అందులో అయితే ఉడికిన అలసందలు పోసి ఉంచినానండి. ఎందుకంటే ఆ నీరంతా వెళ్ళిపోతుంది. ఆ నీరు అలా వేస్ట్గా కాకుండా ఆ నీటితో రసం పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి రసము. ఇలా అన్నీ వంపుకున్నానండి. ఇలా చిల్లుల గిన్నెలో వంపిన తర్వాత కొంచెం సేపు అలాగే పెట్టాను. ఎందుకైతే అలసందలు చల్లగా అయితే మిక్సీలో బాగొస్తాయి. అందుకని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బెల్లం కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన అలసందలు అయితే వేసానండి. ఇవి బాగా చల్లారాయి. ఇప్పుడైతే మిక్సీకి వేసుకొని ఒక్కసారి అయితే గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేశాను. మరొక్కసారి మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కకు తీసుకొని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకున్నానండి. మా పిల్లలు అలసందలుగా పెడితే తినరు. అందువల్ల ఇలా లడ్డూల్లాగా చేసి ఇస్తే తింటారు. ఇందులో కాస్త నెయ్యి వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా అయితే తింటారు. మా ఇంట్లో మా పిల్లలు ఇలాగ చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. అందుకని నేనైతే ఇలాగే చేసుకుంటామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.